పట్నంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్రేమ్ హాస్పిటల్ను వైసీపీ పార్టీ పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంఆర్ కేబుల్ టీవీ మేనేజ్ డైరెక్టర్ మలికిరెడ్డి చరణ్ రెడ్డిలు ప్రారంభించారు. ముందుగా వ్యవస్థాపకులు డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ భారతి, సన్నపురెడ్డిలు స్వామివారికి పూజలు చేశారు. అనంతరం ముఖ్య అతిథులను పూల బుక్కలతో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చరణ్ రెడ్డిలను ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో హాస్పిటల్ నిర్మించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా ప్రేమ్ హాస్పిటల్ వ్యవస్థాపకులు రాజారెడ్డి, భారతి మాట్లాడుతూ మెదడు, వెన్నుపాము, నరముల సంబంధించి సమస్యలు అత్యాధునిక పద్ధతిలో సాంకేతిక ప్రమాణాలతో పరీక్షలు జరిపి వైద్య సేవలు అందరికీ అందుబాటులో చికిత్స చేస్తామని అన్నారు. గత 15 సంవత్సరాలుగా అనుభవం ఉందని, మెదడు జ్వరం, మెదడు వాపు వ్యాధి, జ్వరము, తలనొప్పి, వాంతుల, తల తిరగడం, కళ్ళు తిరగడం, నడకలో బ్యాలెన్స్ తప్పడం, మూతి వంకర పోవడం, వాంతులు, తలనొప్పి, ఫిట్స్ రావడం, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య సేవలు అందించగలమని తెలిపారు. అదేవిధంగా సిటీలో కన్నా ఇక్కడ మెరుగైన వసతులు ఏర్పరచడం జరిగిందని, డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. Ready sir, ready? Smile sir. Ready, one more. ఈరోజు ప్రైమ్ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా మాకు ప్రీతిమైన మామ అంటే మా మామగారు, మేనమామ గారు ముగ్గురైతే అతి ముఖ్యమైన మామ అంటే మా చిన్నమామ. మేము ఎప్పుడు చిన్నమామ అనేవానే, చిన్నెరకెళ్ళి రెడ్డి అయితే పేరు. అదేవిధంగా ఆయన కూతుళ్ళు కానీ అభివృద్ధి చెంది డాక్టర్గా ఈరోజు పేరు ప్రకాశించుకొని నాయన పేరు నిలబెట్టాలని చెప్పి నంద్యాలలోనే ఈరోజు తిరుపతి వాసి అయిన నంద్యాలలోనే వచ్చి ఈరోజు పెద్ద హాస్పిటల్ ఒకటి నిర్మించి, ఎప్పుడు మా చిన్నమామ బొమ్మలతత్వంలో కానీ ఆ ఏరియాలో కానీ ప్రజల మనిషి అనేది, ఎందుకంటే పేదవాళ్ళని చూస్తే ఎప్పుడు ఆయన చెల్లించిపోతూ ఉండేవాడు, ఎప్పుడు ఆయన బాధపడితే చూస్తూ ఉండలేడు. అటువంటి ఆయన కూతురు ఈరోజు 10 మందికి సేవ చేయాలని చెప్పి సంకల్పంతోనే ఈరోజు నంద్యాల ఒక పెద్ద హాస్పిటల్ కట్టడము ఈరోజు జరగడము, కొన్ని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆ పాప ఈరోజు ఈ విజయానికి చేకూరు. అదేవిధంగా మా మామ అల్లుడు రాజారెడ్డి గారు కానీ చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ నుంచి నంద్యాలలో నుండి అందరికి సేవలు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి పక్కన ఈ హాస్పిటల్ పేరు ఏం పేరు ఉన్నది, కేవీఆర్ హాస్పిటల్లో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా కానీ అడిగినా రాజారెడ్డి అంటే ఒక నోటెడ్ పర్సన్ అయిపోయినాడు నంద్యాల భాష మాదిరిగా. అదేవిధంగా ముందు ఇంకా మంచిగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో ప్రైమ్ హాస్పిటల్లో అనేది ప్రారంభోత్సవం చేస్తున్నాము. డాక్టర్ సన్నపురెడ్డి భారతి న్యూరాలజిస్ట్గా ట్రీట్ చేస్తాను. ఇంతకుముందు నేను ప్రైమ్ న్యూరో అని ఓపీ బేసిస్లో ట్రీట్ చేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఐపీ బేసిస్ అండ్ ఐసీయూఓ అంత రీహాబిలిటేషన్తో సహా, అంటే నరాలకు సంబంధం ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం A to Z మనకి ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. రాయలసీమలోనే మనకు ఎక్స్క్లూజివ్గా ఉంది. అంత న్యూరాలజీకి మామూలుగా ఇన్ పేషెంట్ ఐసీయూ ఉంటుంది, కానీ ఇక్కడ నేను ట్రీట్మెంట్ అయినాక కూడా కొంచెము ఇంకా ఇబ్బంది ఉంటుంది, స్పాస్టిసిటీ ఇట్లా ఉంటుంది అనమాట స్ట్రోక్ తర్వాత. సో వాళ్ళకు కూడా అఫోర్డబుల్ కాస్ట్లో రీహాబిలిటేషన్ విత్ ఇన్ పేషెంట్ ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మనకు పెద్ద పెద్ద ఊర్లలో కార్పొరేట్ చాలా కాస్ట్ అవుతుంది, అంత బేర్ చేసుకోలేరు. అలా అని ఇంట్లోకి వచ్చి ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ కూడా పెట్టుకోలేని స్టేజ్లో ఉన్నారనమాట చాలా మంది మన వాళ్ళు. సో వాళ్లకు ఇది చెప్పాలంటే చాలా గుడ్ థింగ్ అన్నమాట, మంచి విషయం. అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇన్ పేషెంట్, ట్రెకియాస్టమీ కేర్ అన్నీ ఇక్కడ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజెస్ అవన్నీ మనకు మా హస్బెండ్ రీహాబిలిటేషన్ దాంట్లో కూడా కోర్స్ చేసేసి సిఎంసి వేలూరులో ఇక్కడ మన నంద్యాల ప్రజలకు చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము. మీరందరూ బ్లెస్ చేయాలి. న్యూరాలజిస్ట్గా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ భారతి గారు. వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు సలీం నగర్లో మన డేనియల్పురం గేట్ దగ్గర నూతన ఆసుపత్రి ప్రైమ్ న్యూరో కేర్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో న్యూరాలజీ, నరాలకు సంబంధించిన జబ్బులకు సంబంధించినటువంటి ప్రత్యేక వసతులు, సదుపాయాలు, పరికరాలని ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి జబ్బులకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా రీహాబిలిటేషన్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, అంటే ఆపరేషన్లు చేసిన తర్వాత కానీ లేదా వివిధ రకాల జబ్బుల నుండి కోలుకుంటున్న వాళ్ళు త్వరగా కోలుకోవడానికి అవసరమైనటువంటి రీహాబిలిటేషన్ సెంటర్ని నంద్యాలలో ప్రప్రథమంగా ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి